దేవుడు నన్ను ఒక ప్రత్యేక కార్యం మీద భూమి మీదకి పంపించాడు, దేవుడు నాకు అప్పటి వరకు టైం ఇస్తాడు అని చెప్పి రీసెంట్గా మోదీ కామెంట్ చేశారు సార్. అంటే మరో 2 దశాబ్దాలు క్రియాశీల రాజకీయాల్లో ఉండబోతూ ఉన్నానని కూడా క్లారిటీ ఇచ్చారు. ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? మనకు ఎలా తెలుస్తుంది? దేవుని ఫోన్లోకి తీసుకోలేము, దేవుని దగ్గరికి మీరు గొట్టం పట్టకపోలేరు. దేవుడా మీరు ప్రత్యేక కార్యం ప్రయోజనం మోడీని పంపించారా అని. సో దేవుడి దగ్గర మనకేమీ సోర్సెస్ లేవు. సో దేవుడికి ఇప్పుడు మన విశ్వసనీయ రాజకీయ వర్గాలను ఉటంకిస్తూ అంటుంటాం కదా. సో దేవుని వర్గాలను ఉటంకిస్తూ చెప్పలేను. అందువల్ల దేవుడు మోడీనైనా దేవుడే పంపించాడు, నాగేశ్వర్నైనా దేవుడే పంపించాడు, రవిశంకర్నైనా దేవుడే పంపించాడు. దేవుడు మిమ్మల్ని యాంకర్గా నన్ను ప్రశ్నలు అడగడానికి మిమ్మల్ని పంపించాడు. టీవీలకు వెళ్ళి మాట్లాడు, ప్రజలకు 4 విషయాలు చెప్పు, నీకున్న జ్ఞానాన్ని పంచు, యూట్యూబ్ ద్వారా నన్ను పంపించాడు. మీరు నేను మాట్లాడుతుంటే రికార్డు చేయమని కెమెరామెన్ పంపించాడు. అట్లనే మోడీని కూడా పంపించాడు. అందరినీ భగవంతుడే కదా పంపించేది, ఇంక వేరే వాళ్ళు పంపించారు కదా. కానీ 2047 వరకు నేనే ఉంటాను అని దేవుడే నన్ను పంపించాడు ఒక ప్రత్యేక కార్యం కింద అని అనడము మోడీ మొదలుపెట్టాడు. కనుకనే సంవిత్ పాత్ర లాంటి వాడు సాక్షాత్తు మహాప్రభు శ్రీ జగన్నాథుడే మోడీ భక్తుడు అని చెప్పేశాడు. సో అంటే దేవుణ్ణి మించిన వాడు మోడీ అన్నాడు. ఇక అక్కడి దాకా వెళ్ళారు. ఇక మోడీయే చెప్పుకున్న తర్వాత కింద చెప్పరా సార్ మీకు తెలియక అంటున్నారు మిమ్మల్ని దేవుడు పంపించాడని. లేదు మీరే దేవుని పంపించాడని చెప్పి. ఎందుకంటే మోడీ చెప్తున్నాడు కదా, గుడారాల కిందున్న శ్రీరామచంద్రుడికి ఆలయం కట్టాడు. అంటే దేవుడు మనమేమి హిందూ ధర్మంలో ఏమనుకుంటామంటే ఆలయం మానవులు కట్టినా మనం మానవులు కట్టామనుకో, అది భగవంతుని ఆజ్ఞ మేరకు జరిగింది. భగవంతుడే తనకు తాను నిర్మించుకున్నాడంట, మానవుడు నిర్మించున్నాడు ఎక్కడ అనం మనం. అది హిందూ ధర్మంలో ఉండే ప్రిన్సిపల్ ఏంటంటే దేవుడికి ఏం చేసినా అది మనం చేసింది కాదు, అది దైవ నిర్ణయం ప్రకారం జరిగింది, దైవేచ్ఛ. అది మనము నిమిత్త మాత్రమే, మన చేత చేయించాడు భగవంతుడు అంతే అని మనం అనుకుంటాం. కానీ మీకు మోడీ ఏమంటున్నాడు, 5 గుడారాల్లో ఉన్న శ్రీరామచంద్రుడిని తీసుకొచ్చి నేనే ఆలయంలో పెట్టాను. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వస్తే బుల్డోజర్లు పంపుతారు. ఏం కాంగ్రెస్ వాళ్ళు వస్తే బుల్డోజర్లు పంపితే దేవుడు ఊరుకుంటాడా? ఏం దేవునికి ఆ శక్తి లేదు, దమ్ముంటుంది ముట్టుకోమనండి ఏమన్నా. శ్రీరామచంద్రుని శక్తిని, శ్రీ మహావిష్ణువు శక్తిని ఆ మోడీ అనుమానిస్తున్నాడు. మీకు రామాలయం పైకి బుల్డోజర్ పంపిస్తుంటే రాముడు ఊరుకుంటాడా? భగవంతుడు ఊరుకుంటాడా? ఏం భగవంతుడి శక్తిని అంత తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? బుల్డోజర్లు కాదు అందరినీ మాయం చేయగలుగుతారు భగవంతుడు. భగవంతుడి శక్తి మోడీకి తెలిసినట్లేదు. బుల్డోజర్లు పంపుతారు, బాబ్రీ తాళం వేస్తారు, ఇవన్నీ చేస్తున్నా భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా అని. ముట్టుకోమనండి విగ్రహాలు, మనకు పురాణాల్లో ఎన్ని కథలు లేవు విగ్రహాన్ని ముట్టుకుంటే ఏం జరిగింది అని. అంటే హిందూ ధర్మాన్ని కూడా మోడీ నమ్మడా? నాకు అర్థం కాదు. అందువల్ల భగవంతుడికి నేనే నీడనిచ్చిన, భగవంతుడికి నేనే ఆశ్రయం ఇచ్చిన అని ఇది మానవ అహంకారం. అందువల్ల ఒక్కసారి భగవద్గీత మళ్ళీ చదువుకుంటే భగవంతుడు కాదు చేయించేవాడు, చేసేవాడు అన్నీ శ్రీకృష్ణ పరమాత్మే. మనం నిమిత్త మాత్రం అంతే, సర్వం చేయించేవాడు భగవంతుడే. మనము కేవలం ఈ జగన్నాటకంలో భాగము. సో ఈ జగన్నాటకంలో భాగమైన మనం అన్నీ మనమే చేయించాం అని అనుకుంటే అది అహం అవుతుంది. అందువల్ల ఆ అహాన్ని హిందూ ధర్మశాస్త్రాలు అన్నీ చెప్పింది ఏంటంటే అహాన్ని వదులుకో అని చెప్పింది. అహాన్ని వదులుకో, నేను 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 అన్నదాన్ని వదులుకో అనేదే కదా. మొత్తం మీరు పురాణాలు, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ చదివితే ఒక్క సెంటెన్స్ నేను చదవలేదు, కానీ నాకున్న అతి పరిమితమైన పరిజ్ఞానంలో నేను తెలుసుకున్నది అన్నీ అహాన్ని జయించు, ఈ సర్వం పరమాత్మమయం, నేను అన్నది మొదలు జయించు. అన్ఫార్చునేట్లీ మోడీ అది జయించలేకపోతున్నాడు. సో భగవంతుడే నన్ను ఈ కార్యం పైన పంపాడు, భగవంతుడే మోడీ భక్తులు అని చెప్పి ఆయన భక్తులు అసలు ఎక్కడికి పోయారు? మోడీ భక్తుల వ్యవహారం అంటే భగవంతుడు కూడా మోడీ కన్నా తక్కువే. భగవంతునికి నీడనిచ్చింది మోడీయే, భగవంతునికి ఆశ్రయం ఇచ్చేది మోడీయే, భగవంతుడు కూడా మోడీ భక్తులే అనే స్థాయికి వెళ్ళారు. ఈ దైవదూత సిద్ధాంతం అనేది ఎప్పుడూ మంచిది కాదు. సో అందువల్ల నిజమే మోడీ భగవంతుడు పంపిస్తే సంతోషిస్తాం కదా, భగవంతుని ఆదేశాన్ని ఎవరం కాదనగలం. అందుకని రాజకీయాల్లోకి భగవంతుని తీసుకురాకండి, భగవంతుని ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉంచండి. సో మన మానవ నిర్మిత స్వార్థపూరిత రాజకీయ ప్రపంచంలోకి ఆ సర్వంతర్యామిని తీసుకురావద్దనే కోరుకునేది.
ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు.